హాయ్ అండి. గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాము. నా చదువు తగ్గ ఉద్యోగం ఎక్కడా రావటం లేదు. అప్పుడు కాస్త తక్కువ జీతానికి ఎందులోనో ఒక దానిలో చేరిపో. ఇంత చదువుకుని డిగ్రీ వాళ్ళతో కూర్చుని పని చేయాలా? లేదు, బేవాస్గా పార్కులో పడుకుని పల్లీలు ఎగరేస్తూ తినాలి. రే ఆగు, నువ్వు వాడేదో చెప్తున్నాడు చెప్పని. నువ్వు ఆగరా. నా క్వాలిఫికేషన్కి తగ్గ జాబ్ వచ్చినా వెళ్ళలేకపోతున్నాను నాన్న. ఇప్పుడు బయటపడింది అసలు విషయం. కెనడా వెళ్ళడానికి 14 లక్షలు కావాలి కదా. అవును, దానికి టెండర్ వేస్తున్నాడు. అందుకని లక్షలు పట్టుకుని వెళ్ళడం. ఇక్కడ ఏదైనా చిన్న ఉద్యోగం చేరి మెల్లమెల్లగా పైకి ఎదగొచ్చు కదా. అంటే నీలాగా పూలు కట్టాలా? నా క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా నీకు? నీకు చెప్పినా అర్థం అవుతుందా? అబ్బే, నీ గురించి మాకెందుకు తెలియదురా, లక్షలు మింగినోడా అని తెలియదా? అదేరా నీకున్న డిగ్రీ. పూలమాల కట్టి కూడా నా పెళ్ళం నాకు కారు కొనిచ్చింది. అది కష్టపడి చేస్తే పనిరా. నీలాంటి పని దొంగలకి ఎలా చేతనవుతుంది? మరెవ్వరూ నాకు ఉచిత సలహాలు ఇవ్వక్కర్లేదు. ఇవన్నీ కాదు నాన్న, నేను కెనడా వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్తే లక్షలు సంపాదిస్తాను, వెంటనే మింగేస్తాను. 14 లక్షలు కరిగేస్తే చాలు నాన్న. అంతే, కేవలం 14 లక్షలు మాత్రమే. ఇవెంత సింపుల్గా అడిగాడు నా అయ్య. అమ్మ ఇచ్చేయమ్మ. స్వాతిముత్యం మొహం వేసుకుని జాతిరత్నం అడుగుతున్నాడుగా. ఇచ్చేయి. ఏంట్రా, వాడికన్నా నీకు ఆటలాగా ఉందా? నన్ను వాడితో ఎందుకు కలుపుకోలేకపోతున్నావు అమ్మా? నేను మనిషిని, మనోజ్ గారిని కాదు. అబ్బా, మీరు ఆగండి. ఆయన గురించి ఏమైనా అంటున్నారో. నేను పలకలకు డిగ్రీలు చదువుతున్నాను బాబు. నిన్ను చదివించడానికి నాకు సగం జీవితం గడిచిపోయింది. రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులు కూడా నువ్వే వాడి భాషలో మింగేసి కూర్చున్నావు. ఇన్నాళ్ళైనా ఇంక నిన్ను నేను పోషించున్నాను. ఇంకా 14 లక్షలంటే నేను తీసుకురాలేను. నా వల్ల కాదు. నేను మనస్సు పడితే కుదురుతుంది. మీరు మనసు పెడితే కుదురుతుంది నాన్న. మనసు ఎక్కడ పెడితే ఇంటిల్లిదిగా నీది తాకట్టు పెట్టిస్తారుగా. నా బుజ్జి కన్నా ఇప్పటికి పూర్తిగా కక్కేశాడు. నాన్న కష్టార్జితం అంతా స్వాంతం. ఇంకా వీడికి అన్నీ ఇంటి మీదే పడాలేదు అనుకుంటున్నాను. పడిందా కన్నయ్య? ఇల్లు తాకట్టు పెట్టడం కుదరదు. వీడు కారు కొనడానికి మాత్రం ఇల్లు తాకట్టు పెట్టారా? నా ఉద్యోగం మాత్రం తాకట్టు పెట్టడానికి కుదరదా? అంతకు మునుపు కారు ఎందుకు అమ్మేశారో మర్చిపోయారా? అప్పుడప్పుడే అయ్యారు మీరు. ఏంటమ్మా వీళ్ళిద్దరూ అలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడటం లేదు? వాళ్ళ సంగతి పక్కన పెట్టు. నీకన్నా ఈ ఇంటి మీద పడి తింటుంది. ఇంటి మీద ఇంకా అప్పు అలాగే ఉంది. నెల నెల వాడే వడ్డీ కడుతున్నాడు. ఈ ఇల్లు వాల్యూ ఎక్కువ నాన్న. మీరు తీసుకున్న లోన్ తక్కువ. ఆ లోనే ఇస్తే 14 లక్షలు ఈజీగా ఇస్తారు. మింగేయచ్చు. ఇది నా ఫ్యూచర్ రా. మరి మా ఫ్యూచర్ ఏంటి? ఇంతకుముందు మా అందరి వాటాలో ఎత్తుకుపోయావు. మళ్ళీ మాకు తిరిగి ఇస్తానన్నా. అమ్మ తల మీద చెయ్యి పెట్టి ప్రమాణం చేశావు. అప్పటి నుంచి అప్పుడప్పుడు అమ్మ తల పని చేయడం ఆగిపోతుంది. ఇప్పుడు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినట్లు మళ్ళీ రీఛార్జ్ చేస్తావా? ఈ కెనడా జాబ్ వస్తే అంతకుముందు తీసుకున్నది ఇప్పుడు తీసుకున్నది కలిపి ఇస్తాను అమ్మా. నువ్వెప్పుడూ నన్ను నమ్ముతావు కదమ్మా. నువ్వు నమ్మిన వాళ్ళని మోసం చేస్తావు కదా. అంటే అందరూ సీరియస్గా ఉన్నారు. నీకు సీరియస్గా కనిపిస్తుందా? ఇక్కడ మీ ఆయన కామెడీ చేస్తున్నాడు. ఏమైంది మనోజ్? మీ ఆయన విదేశాలకు వెళ్ళడానికి ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాడు. అవును, అలాగే అమ్మ. మీరు వచ్చి సంతకం చేస్తే ఇంటి పత్రాల మీద 14 లక్షలు ఇచ్చేస్తారమ్మా. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? మొత్తం అంతా నీకే ఇచ్చేసి మేమందరం రోడ్డున పడాలా? ఎలా కనిపిస్తున్నానరా నీకు? ఇది కళ నిజమా? నిజమే. ఇదేంటమ్మా, ఎప్పుడు నువ్వేగా సపోర్ట్ చేస్తావు. ఈసారి చెయ్యి ఎత్తేదే కదా వెనకొచ్చావు. నిన్ను ఇలా తయారు చేశాను. నిన్ను చదివించడానికి మీ నాన్న చాలా అప్పులు చేశారు. అవి తీర్చడానికి ఆయన జీవితం అంతా దారపోశారు. చదువుతో అప్పుడప్పుడు ఇప్పటికీ ఉద్యోగం చేసుకో. నీ భార్య కష్టపడి పని చేస్తుంది. అలాగే నువ్వు కూడా కష్టపడి పని చేసి మంచి భర్తగా అనిపించుకో, మంచి కొడుకుగా అనిపించుకో నాన్న.
అమ్మ అసలైన అమ్మలా ఎలా అలా ఎంత బాగా మాట్లాడుతుంది నాన్న. వాడు అడిగితే ఇల్లు అమ్మేసిస్తుందేమో అని భయపడ్డాను. కానీ న్యాయం మాట్లాడింది నాన్న. అమ్మ న్యాయవాది నాన్న. న్యాయాధిపతి. ఒరే లక్షలు అడుక్కున్న వాడే ఇక్కడ సంపాదించి మాకెవడికి ఇచ్చింది, మళ్ళీ సంపాదించింది. అప్పుడు ఇక్కడికి వెళ్తావో అక్కడికి వెళ్ళు. నువ్వు వారి చేతిలో తీసుకుని దీని మీద ₹1 అప్పు కూడా తీసుకునేది లేదు. ఇది మా నాన్న నాకు రాసిచ్చిన ఇల్లు. ఆయన ఆత్మ ఇక్కడే ఉంది. తాతయ్య ఇక్కడే ఉన్నావా తాతయ్య? అమ్మ ప్లీజ్ అమ్మ, ఒక్కసారికి డబ్బులు ఇవ్వమ్మా. కుదరదు. ఆయన నోరు తెరిచి అడుగుతున్నారు కదా. కుదరదు. ఆయన నోరు తెరిచి అడుగుతున్నారు కదా అత్తయ్య. అందరూ బీరువా తెరిచి అడుగుతారు. వాడు అడుగుతున్నాడు కదమ్మా. నీ భార్య మీద నీకు అంత పట్టింపు ఉంటే మీ నాన్నని అడిగి, నీ భర్త మీద నీకు అంత పట్టింపు ఉంటే మీ నాన్న అడిగి ఇవ్వు. మా నాన్న ఏ పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుసు కదా అత్తయ్య. ఆయన ఇవాళ జైల్లో వెళ్ళాడు. ఇన్ని రోజులు బయటే ఉన్నాడుగా. అప్పుడు ఇవ్వాలని లేదా? తెలియదా? ఇప్పుడు బాధపడే ఏం లాభం? ఎన్నిసార్లు గుర్తు చేస్తాను. ఇప్పుడు ఆ ఆస్తి ఎవరికీ రాకుండా పోతే ఆయన బయటికి వచ్చాక అడిగివ్వు. నేనైతే ఈ ఇంటి పత్రాలు తాకట్టు పెట్టడానికి ఇచ్చే ప్రసక్తే లేదు. ఒరే పార్కులో పల్లీలైనా అమ్ముకోరా, తప్పులేదు. చూసావు ఓ అమ్మ, చూసావా భార్యాభర్తలిద్దరూ నన్ను ఎంత ఎగతాళి చేస్తున్నారో చూసావా? వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు అని అర్థం అయ్యింది కదా. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోరా. అందరికీ లోకువైపోయావు. ఎందుకురా నా పరువు తీస్తున్నావు? ముందు వెళ్ళి చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగం వెతుక్కుని బాగుపడు. నువ్వేనా మాట్లాడేది? పప్పి నువ్వేనా మాట్లాడి? ఊరుకోండి. పిల్లల ముందు ఏంటి అలా పిలుస్తున్నారు? ఏమండి? రే బ్రో. హాయ్ బ్రో. ఏంటి రమణ? నా బాధను పంచుకోవడానికి నాకంటూ ఎవరూ లేరు. కనీసం నీతో అయినా నేను చెప్పుకుందామని. నీకేంటి బ్రో? మీ మామ మలేషియా పెద్ద బిజినెస్ మ్యాన్. నువ్వు త్వరలో కాబోయే బిజినెస్ మ్యాన్వి. నువ్వు ఇలా మాట్లాడటం ఏంటి? అని అలా అల్లుడి నోట్లో శని అనే సామెత తెలుసా? విన్నాను. ప్రస్తుతం నా పరిస్థితి అదే. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు ఎలా చెప్పినా నేను అర్థం చేసుకుంటాను. కానీ నీ కెనడా జాబ్ విషయం అయితే ఏమైంది? 14 లక్షలు కట్టమంటున్నారు. అబ్బో, మన జాబ్ చేయడానికి మనమే తిరిగి డబ్బు కట్టాలా? అవును. ఆ ఫారెన్లో జాబ్ ఇప్పించే ఏజెన్సీ వాళ్ళు మనం వెళ్ళడానికి మనం వాళ్ళని ఆ డబ్బు కడితే వాళ్ళు మనల్ని కెనడా పంపిస్తారు. అప్పుడు ఒక్కసారి నువ్వు డబ్బు ఇస్తానన్నావు. ఇప్పుడు కావాలన్నా అడుగుతున్నావు కదా. ఇప్పుడు కావాలి ఇస్తావా? ఎందుకు నవ్వుతున్నావు? అటు ఇటు తిరిగి నాకే ఎసరు పెట్టావు చూసావా? అందుకే నవ్వుతుంది. అలా కాదు బ్రో. కెనడా వెళ్ళి బాగా సంపాదించి నీకు వడ్డీతో కలిపి పంపిస్తాను. 20,000 తీసుకుని తిరిగి ఇవ్వడానికి నువ్వు ముప్పు తిప్పలు పెట్టిన 3 చెరువులు నీళ్లు తాగించావు. ఇప్పుడు 14 లక్షలు తెచ్చి నీ కోసం విదేశాలు పట్టుకుని తిరగాల అంటే నా మీద నీకు నమ్మకం లేదా బ్రో? నిన్ను నమ్మాల్సింది నేను కాదు బ్రో, మీ భార్య, మీ అమ్మ. కానీ మీ ఇద్దరు నిన్ను నమ్మట్లేదు. నేను ఎలా నమ్ముతాను? అయినా నా దగ్గర అంత డబ్బు కూడా ఉంటే ఈ పార్కుల చుట్టూ నేనెందుకు తిరుగుతాను? కంగారు పడకు. నేను నిన్ను ఒక స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తాను. డబ్బులు ఆయనే ఇస్తాడు బ్రో. ఆయన నీకు మంచి పరిష్కారం చెప్తారు. స్వామీజీ నా నమ్మచ్చా అంటావా? నిన్ను ఎవరు నమ్మనప్పుడు నువ్వు ఎవరో ఒకరు నమ్మాలి కదా. పద వెళ్దాం. పద. కొంచెం ఫాస్ట్ పోనీ ఇవ్వండి. టెన్షన్ పడకు, దొరుకుతుందిలే. ఏమైంది? నేను ఒక ప్లేస్లో పర్స్ మర్చిపోయాను. ఈలోపు ఎవరైనా తీసేస్తారేమో అని భయంగా ఉందండి. కష్టపడిన సొమ్ము ఎక్కడికి పోదులేండి. దొంగ బుద్ధి ఉన్నవాళ్ళు కష్టపడిన సొమ్ము కూడా వదిలేస్తారా? కష్టపడి దొంగతనం చేసేవాడు ఎందుకు వదిలేస్తాడు? అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. అది ఇక్కడే ఆపండి. హలో, డబ్బులు. అరే, డబ్బులు ఇవ్వకుండా పోతున్నారే. పాపం టెన్షన్ మర్చిపోయినట్టున్నారు. దొరికితే వాళ్ళు ఇస్తారుగా. అయిపోయిందండి. ఏమైందండి? ఇక్కడ పర్స్ మర్చిపోయాను. ఇప్పుడు కనిపించట్లేదు. అందులో గోల్డ్ కూడా ఉంది. దాంతోపాటు కొంత మనీ కూడా, కార్డ్స్ కూడా ఉన్నాయి. అయ్యో, కానీ మా స్టూడియోలో ఏ వస్తువు పోలేదు అండి. ఇప్పుడు పోయింది కదా. ఇంతకుముందు ఈ స్టూడియోలో ఎవరైనా వచ్చినట్లున్నారా? ఇంతకుముందు ఒక అమ్మాయి వచ్చి డబ్బింగ్ చెప్పి వెళ్ళింది. కానీ తను అలాంటిది కాదు. తను ఎలాంటిదో ఇప్పుడు తెలుస్తుంది. పద. హలో ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి? ఏది నా పర్సు? వాట్? లోపల తను పర్స్ మర్చిపోయింది.
తన తర్వాత లోపలికి వెళ్ళింది నువ్వే. ఇప్పుడు లోపలికి లేదంటే నువ్వు తప్ప ఎవరు తీస్తారు? మర్యాదగా ఇవ్వు. హే, హూ ఆర్ యు మ్యాడ్? వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? ఏంటి మర్యాదగా పర్స్ ఇచ్చే. అసలు నీ బ్యాగ్ చూపించు. యూ డెవిల్, ఎలా కనిపిస్తున్నాను నీకు? దొంగతనం చేస్తున్నావు అనుకుంటున్నావా? నన్ను అయితే ఎందుకు చూపించట్లేదు? ది బ్యాగ్ చూపించు. వదులు, చూపించు. లీవ్ ఇట్. నీకు ఏమైనా పిచ్చా? వదలండి. అరే డబ్బుడమ్మ. ఆగండి. ఏమైంది డబ్బుడమ్మ? నువ్వా? అయినా నీకు అనవసరం ఏంటి? నేను చెప్పాను చూడండి, నా పర్స్ నేను లోపల పెట్టి వెళ్ళాను. నా తర్వాత లోపలికి వెళ్ళింది ఈమెనే. బ్యాగ్ చూపించమంటే చూపించట్లేదు. హలో మేడం, కొంచెం చూసి మాట్లాడండి. ఆ అమ్మాయి అలాంటిది కాదు. నిజంగానే తెలుసుకోకుండా మాట్లాడకండి. మీరు ఎంత పోగొట్టుకున్నారో నాకు తెలియదు. అంతకు 100 రెట్లు విసిరి పారేయగలదు. అయితే బ్యాగ్ చూపించడానికి ఎందుకంత భయం? తీసి చూపించమనండి. మీరు బ్యాగ్ కదా చూడండి. ఇప్పుడు ఏమంటారు? గో హెల్. ఏంటి ఆగు, ఈలోపే నా పర్స్ ఎవరికిచ్చి పంపించేశావు? హే షట్ అప్. మేడం, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు. నువ్వెవరు మధ్యలో? బ్యాగ్ డ్రైవర్ కదా, క్యాబ్ డ్రైవర్ కదా, నీ క్యాబ్ డ్రైవర్ అంటూ నువ్వు ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి. ఉండు, చెప్పుకోండి. యువర్ రాస్కెల్, యువర్ స్టూపిడ్ మైండ్ లాంగ్వేజ్. ఏంటి దొంగతనం చేసి తప్పించుకోవాలనుకుంటున్నావా? వదలరా. డ్రైవర్, నీకు ఈ దొంగకి ఏంటి సంబంధం? అయ్యో నేను ఆ అమ్మాయి మీద చేయి పడిందంటే ఆ చేతిని ఇంకో చేతితో పెట్టి పంపిస్తాను. చూసావా నా చెయ్యి? స్టీరింగ్ తిప్పిన చెయ్యి. స్టీరింగ్ తిప్పి రఫ్గా మారింది. ముందు మీ పర్స్ ఎక్కడ పెట్టారో చూపించండి. పదండి. నా పర్స్ ఇక్కడే పెట్టానండి. ఏంటి శృతి, ఏమైంది? వీళ్ళు నన్ను బ్లేమ్ చేస్తున్నారు. ఛ, మీరు పొరపాటు పడుతున్నారు. ఈ అమ్మాయి అలాంటిది కాదు. ఇలాంటిదైతే పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్లే చూపిస్తారు. దొంగతనం చేసిందే కాకుండా నన్నే కొడుతుందా? నేను కొట్టకముందే తను కొట్టేది. నేను కొట్టేదాకా ఆగండి. లైఫ్లో పోలీస్ స్టేషన్ పేరెత్తే వాడైతే కాదు. ఈ అమ్మాయి వెళ్ళాక శృతి రాకముందు ఇంకెవరైనా రాలేదా? డబ్బింగ్ ఏంటి కోసం? దాని తర్వాత శృతి వచ్చింది. డబ్బింగ్ కోసం కాదు, ఇంకెవరు పని చేయడానికి వాళ్ళు రాలేదా? డబ్బింగ్ కోసం అయితే నేను వెళ్ళడానికి ఒక అబ్బాయి వచ్చాడు. నేను ఆ బయట సిగరెట్ కాల్చుకోవడానికి వెళ్ళాను. టీ లోపల పెట్టమని చెప్పాను. అది సంగతి. వాడు రావడం చూశారు కానీ వెళ్ళడం చూసారా? అవునండి, నిజమేనండి, చూడలేదు. ఇక్కడ సీసీ కెమెరాలు లేవా? ప్రస్తుతం పని చేయట్లేదు. సరే, వాడి టీ కొట్టు ఎక్కడా? అది నాకు తెలుసు. రండి, పదండి. ఇక్కడే. ఇంకేం కావాలి? ఇదిగో ఇతనే. నీకేం కావాలో సార్ చూడు. చిన్న ఒక గుద్దేననుకో, రక్తం కక్కుని చేస్తావు. మర్యాదగా మేడం గారి పర్స్ ఇచ్చే, లేదంటే అనవసరంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. నాకేం తెలియదు సార్. నీకేం తెలీదా? సరే, నేను తీసుకుంటాను. ఏముందో నువ్వే పని చేస్తున్నావు. ఏదైనా ఇదే దొంగతనం చేయడానికి ఎంత ధైర్యం నీకు? ఆగు. ఏంటి నువ్వు ఆపుతున్నావు? వీళ్ళని పోలీసులు అప్పచెప్తాను. మాట్లాడితే పోలీసులు అంటావేంటి? వాళ్ళు పర్స్ దగ్గర పట్టుకుని కోర్టులో విస్తారు. ఓకేనా? వెళ్ళు. ఒక్కసారి జైలుకి వెళితే చచ్చేదాకా దొంగనే అంటారు. మళ్ళీ ఇలాంటి తప్పు ఎప్పుడు చెయ్యను సార్, ఇంకెప్పుడు చేయను. చూసుకో, నా పర్స్ ఇస్తా. దొరికింది కదా. కానీ మీరు ఈ అమ్మాయిని దొంగ అన్నారు. ఒక అమాయకురాలి మీద నింద వేస్తారు. పైగా ఈ ఎదవ దౌర్జన్యం చేశాడు. వీటన్నిటికీ సారీ చెప్పాలి కదా. ఐఎమ్ రియల్లీ సారీ. సౌండ్ ఇంజనీర్ నా తర్వాత ఇతను వచ్చిన విషయం చెప్పలేదు, అందుకే అనుమానించాను. ఐఎమ్ వెరీ సారీ. అది చెప్పాలి. వేడికి మొహం మీద పోస్తా. చెప్తాను. నువ్వెందుకు చెయ్యి పట్టుకుని చెప్తా కదా. సారీ చెప్పు. సారీ. ఇదిగోండి, మీ అన్నీ ఉన్నాయా లేదో చూసుకోండి. నేను ఎక్కన చోట డ్రాప్ చేయరా? అసలు ఎక్కడ డ్రాప్ చేసినందుకు ముందు నాకు డబ్బులు ఇవ్వండి. ఇదిగోండి, నడిచేయండి. నేను రాను. బాలు, చాలా థ్యాంక్స్. డబ్బుడమ్మా, ఇదిగో. మా ఇంటికి ఆడపిల్లని నీకు అవమానం జరిగితే అది నాకు అవమానం. వాడు దౌర్జన్యం నీతో గొడవ పడుతున్నాడు. నేను వాడిని ఆగిపోలేదు. వాడిని కొట్టడం నువ్వే చూస్తే అప్పుడు కూడా నేను రౌడీలాగా గూండాలాగా కనపడేదాన్ని. ఒక్క మాట అడుగుతాను,
చెప్పు డబ్బుడమ్మా. వాడు డబ్బులు నగలు పోయాడని టెన్షన్లో గొడవ చేస్తే నువ్వు ఎందుకు కొట్టావు? ఆ రాస్కెల్ నన్ను దొంగ అన్నాడు, అందుకే వాడిని కొట్టాను. మరి మీ నాన్న మీనాని దొంగ అనలేదా? నువ్వు చేసిన పని నేను చేస్తే నీకెందుకు నేరంలా అనిపించింది, ఘోరంగా అనిపించింది? నువ్వు తీయలేదు అని దొంగవి కాదు. మీనా తీయలేదు, తను దొంగతనం చెయ్యలేదు. తను నువ్వేం చేయలేదు. మీనా తీయలేదు మాత్రాన మీ నాన్న నా మీద తిరగబడలేదు. నా భార్య వెనకేసుకుని నువ్వు వాళ్ళ మీద తిరగబడ్డావు. మీనా మాత్రం మీ నాన్న మీద తిరగబడలేదు. నా భార్య వెనకేసుకుని రావడం భర్తగా నా బాధ్యత కాబట్టి మీ నాన్నని చాలా సింపుల్గా సర్ది చెప్పాలని చూశాను. కానీ మహానుభావుడు కావాలని గొడవది పెద్ద చేశాడు. ఎందుకంటే ఈ గొడవ వల్ల అడ్డం పెట్టుకుని నిన్ను రవిని పుట్టింట్లో ఉంచేయాలని ఆయన ప్లాన్. నువ్వు ప్రశాంతంగా కూర్చుని ఆలోచిస్తే నీకే అంతా అర్థమవుతుంది. అప్పుడు నిన్ను చూస్తుంటే నాకే అలాగే అనిపిస్తూ ఉంటుంది. కానీ పరిస్థితిని అర్థం చేసుకుని ఎవరు రైటో ఎవరు తప్పో అని తెలుసుకో. నీకు చాలా తేడా ఉన్నాయి. మీ నాన్న నన్ను వెళ్ళికి తీసుకెళ్ళాడు. ఇందాక దొంగతనం చేసి కుర్రాడిని జైలుకు పంపిస్తే జీవితకాలం వాడిని జైలుకు వెళ్ళి వచ్చేవాడు. అందుకే ఆపాను. నేను ఆవేశపడతాను, కానీ అంతకన్నా ఎక్కువ ఆలోచిస్తాను. ఇదంతా నా గురించి చెప్పుకోవడం కాదు. గొడవ వల్ల ఎవరి వల్ల ఎవరికి మనశ్శాంతి లేకుండా తప్పు జరిగిపోయింది. శిక్ష ఇంకొకరికి వేయకూడదు. జరిగిన గొడవకి రవి తప్పు ఉందా? మా అమ్మ చాలా బాధపడుతుంది. చూస్తున్నారు కదా, నువ్వు రవి రావాలి. నా తమ్ముడికి ఎందుకు అంత శిక్ష వేస్తున్నావు? చూస్తున్నారు కదా, ఇదేనండి టుడే ఎపిసోడ్. గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఇదేనండి. మీకు నచ్చినట్లయితే, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.